ఒకటి వల్ల తప్పు జరిగితే ఒక ఇద్దరు ప్రాణాలు పోతేనే వాడిని సస్పెండ్ చేసి వాడిని జైలు చేసి వాడిని కొన్ని సంవత్సరాలు జైలు చేసి వాడి లైఫ్ స్పాయిల్. అలాంటిది ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే భారతదేశంలో 120 కోట్ల మందికి నిరుద్యోగులు 2 కోట్ల 3 కోట్ల మందికి అంటే ఎవరైతే యూత్ కి ఆయన మినిస్టర్, అలాంటిది నీట్ ఎగ్జామ్ 23 లక్షల మంది జీవితాన్ని నాశనం చేసిన ఆయన రాజీనామా చేయమన్నాడు. ఆయనకి ఉరి శిక్ష చేయట్లేదు కదా, దానికి రాజీనామా చేయమంటే రాజీనామా చేయడు. అంటే మీరు ఎంతైనా అరవండి, మీరు ఎంతైనా చేసుకోండి, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు, ఎవడు ఏం చేయలేడు అని చెప్పేసి వాళ్ళు ధైర్యంతో అదే ధైర్యంతో ముందుకు పోతున్నారు. సో నేను చెప్తున్నా, మోడీ గారు మీ మీద కొద్ది రెస్పెక్ట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పూరా ఇండియా में आपको రెస్పెక్ట్ है మోడీ जी, आपको రెస్పెక్ట్ को ऐसे ఇలాంటి మినిస్టర్ల వల్ల మీరు పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు గతంలో రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అశ్విని ఈ రైల్వే మంత్రిని రాజీనామా చేయమని చేయలే. ఎడ్యుకేషన్ మినిస్టర్ 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ కాదు, దగ్గర వాడి లైఫ్ మొత్తం ఒక్కొక్కడు 20 గంటలు 18 గంటలు కదలకుండా చదువుతాడు. చాలా సెన్సిటివ్ ఉంటారు పరిస్థితి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివిన తర్వాత 3-4 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ పేపర్ సడన్ గా 5 లక్షలకి 10 లక్షలకి లీక్ చేశారు. నీ ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్, నీ ప్రభుత్వంలో నువ్వు దేవుడి కాదు, నువ్వు మనిషివే. చాలా మంది చాలా పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి అలా అనొద్దు అంటే, నువ్వు కూడా మనిషివే కదా, నువ్వు దేవుడివి కాదు కదా. సో ఖచ్చితంగా నీ హయాంలో నీకు ఒక పదవి ఇచ్చారు, చాతగాలే నీకు ధర్మేంద్ర ప్రధాన్ నీకు చాతగాలే, రాజీనామా చేయి. రాజీనామా చేయకపోతే బీజేపీ ప్రభుత్వం మాత్రం నెక్స్ట్ అస్సలు రాదు, ఖచ్చితంగా పడిపోయింది. ఎందుకంటే 23 లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీలు, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లో ఇస్తారా అండి 5,000 ఉద్యోగాలు, 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంచుకొని నీ ఇంట్లో ఇస్తానవా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ ఇంట్లో నుంచి లేకపోతే నీ జేబులోంచి ఇస్తానవా? 20,000 ఉద్యోగాలు పెట్టుకొని నువ్వు 5,000 ఉద్యోగాలు అయితే కొద్ది ఏమన్నా మాకేమన్నా పప్పు అన్నం కూరగాయలు పెడుతున్నావు? నువ్వు 20,000 ఉద్యోగాలు పెట్టుకొని ఒకటి సత్తండి. ఎల్బీ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, కోచింగ్లలో ప్రైవేట్ జాబులు చేసుకునే కూడా వచ్చి అరే ఒక్క 6 నెలల్లో మనం జాబ్ కొట్టుకొని మన లైఫ్ సెటిల్ చేసుకోవాలని చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. 20,000 ఉద్యోగాలు మాత్రం రిలీజ్ అయిపోతే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతావు, బరాబర్ ఓడిపోతావు. ఎందుకంటే లాస్ట్ టైం కేసీఆర్ కూడా ఇదే తప్పు చేసిండు. నిరుద్యోగుల్ని మన దేశం మొత్తంలో ఇద్దరు మాత్రం పట్టించుకోకపోతే వాళ్ళు ప్రళయంగా మారుతారు. వాళ్ళు ఎవరంటే ఒకటి వ్యవసాయం చేసే రైతులు నెక్స్ట్ నిరుద్యోగులు. అలాంటివి నువ్వు నిరుద్యోగుల జోలికే పెట్టుకుంటున్నావు. కేసీఆర్ కూడా 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత 2 సార్లు గెలిచిన తర్వాత నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు, పోయిండు. నువ్వైతే డైరెక్ట్ గా వెళ్ళిపోతావు, అసలు నీకు ఛాన్సే లేదు. నువ్వు భయపడు రేవంత్ రెడ్డి, నువ్వు భయపడు. నిరుద్యోగులు 20 కావాలి, 20,000 కాదు, 40,000 నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ నిరుద్యోగులతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు అణుబాంబుతో సమానం, నిరుద్యోగులు ఒక్కొక్కడు అణుబాంబుతో సమానం. ఇప్పుడు అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రంగా ఉండదంట. ఇప్పుడు మోడీ చేసిన దానికి ఇప్పుడు ఇలాంటి పరిణామాలు చెల్లిస్తున్నాడు. రాజధానికి ఘోరంగా పరిస్థితి అంటే ధర్నా చేయడానికి ఏం చేయడానికి కూడా వెనకాడరు. సో అన్ని డబ్బులకి 1 రూపాయి రాలేదు, కానీ ఎందుకు అంటే మీ పరిపాలన బాగాలేదు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలన కానీ అక్కడ ఉన్న బీజేపీ పరిపాలన కానీ బాగాలేదు. ఆపోజిట్ లో కాంగ్రెస్ ఉన్నా కూడా ఒక ధర్నా చేయరు, ఒక ఏం చేయరు, ఒక ప్రొటెస్ట్ చేయరు. కొన్ని 100,000 కోట్లు దోచుకుంటున్నారు. వాడు అదానికి అంబానికి ఇచ్చి కొన్ని 100,000 కోట్లు దోచుకుంటారు. మీ అబ్బా సొత్తారా? ఇండియాని నాశనం చేస్తున్నారా మీరు? మీ వల్ల నిరుద్యోగులు రేపు రాబోయే తరాలు బాధపడుతున్నాయి. నార్మల్ గా ఒక గవర్నమెంట్ జాబ్ ఆయన నిన్న రీసెంట్ గా 200 కోట్లు స్కామ్ చేసి మనం ప్రశ్నించకపోతే వీళ్ళు ఎమ్మెల్యే ఎన్ని కోట్లు స్కామ్ చేస్తాడు, ఎంపీ ఎన్ని కోట్లు స్కామ్ చేస్తాడు, మినిస్టర్ ఎన్ని కోట్లు స్కామ్ చేస్తాడు. సో ఖచ్చితంగా నిరుద్యోగులు రాజకీయాల్లో రావాలి, ప్రతి ఒక్కరిని గల్ల పట్టుకొని ప్రశ్నించే వాళ్ళు కంపల్సరీ ముందుకు రావాలి. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అయితే అది వచ్చింది. సో ఖచ్చితంగా దాన్ని అయితే సపోర్ట్ చేయాలి.